నమస్కారం. ఈరోజు మనం గుజరాత్లో జరిగిన ఒక విషాద సంఘటన గురించి మాట్లాడుకుందాం. వడోదరా జిల్లాలో గంభీర వంతెన కూలిపోయింది కదా, దాని గురించిన వివరాలు, మన దగ్గరున్న సమాచార మూలమేం చెప్తోందో చూద్దాం. అవును, ఇది చాలా తీవ్రమైన ఘటన. జూలై 9 ఉదయం జరిగింది. అవునా? ఉదయాన్నేనా? అంటే ఆ సమయంలో ట్రాఫిక్ కూడా ఉండే ఉంటుంది కదా? అవును, అందుకే అంత నష్టం జరిగింది. ఆ గంభీర వంతెన అంటే మహీసాగర్ నది మీద ఉంది. అది కూలిపోయింది. అయ్యో, ఈ వంతెన ఎప్పటిది? అంటే కొత్తదా, పాతదా? లేదు, ఇది చాలా పాతది. 1985లో కట్టారట. అంటే దాదాపు 40 ఏళ్ళు. ఓ, 40 ఏళ్లా? అంటే చాలా కాలమే అయింది. మరి కూలిపోగానే ఏమైంది? వాహనాలు అవి? అదే కదా అసలు విషాదం. ట్రక్కులు, కొన్ని వ్యాన్లు, ఒక బొలేరో వాహనం, ఇలా చాలా వాహనాలు నదిలో పడిపోయాయట. అమ్మో, ప్రాణనష్టం గురించి సమాచారం ఏమైనా ఉందా? ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కనీసం 9 మంది చనిపోయారని తెలిసింది. చాలామందికి గాయాలయ్యాయి. ఇంకా కొందరు గల్లంతయ్యారని కూడా అంటున్నారు. 9 మందా? చాలా పెద్ద సంఖ్య ఇది. మరి వెంటనే సహాయక చర్యలేమైనా? చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. హెలికాప్టర్లు కూడా వాడారట. స్థానిక ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. రాత్రంతా కూడా గాలింపు చర్యలు కొనసాగాయని సమాచారం. ప్రభుత్వం కూడా స్పందించింది. ఏం చేసింది ప్రభుత్వం? వెంటనే ఒక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం కూడా ప్రకటించారు. సరే, మరి అసలు ఇది ఎందుకు కూలిందంటారు? కారణాలేమైనా తెలిసాయా? అంటే అధికారిక విచారణ రిపోర్ట్ రావాలి, కానీ ప్రాథమికంగా 2 అనుమానాలున్నాయి. ఒకటి, ఈ మధ్య అక్కడ భారీ వర్షాలు పడ్డాయి కదా. అవునవును, గుజరాత్లో వర్షాలెక్కువగానే ఉన్నాయి. ఆ వర్షాల వల్ల వంతెన నిర్మాణం బలహీనపడి ఉండొచ్చు అనేది ఒకటి. రెండోది, మరి వంతెన వయసు 1985 నాటిది కదా. నిజమే. 40 ఏళ్లంటే నిర్మాణంలో ఏమైనా బలహీనతలేర్పడి ఉండొచ్చు. సరిగ్గా. దీర్ఘకాలికంగా నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు అనే సూచనలు కనిపిస్తున్నాయి మూలంలో. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఈ మూలంలో ప్రతిపక్షాల ఆరోపణల గురించి కూడా రాశారు. అవునా? ఏమంటున్నారు వాళ్ళు? అంటే ఈ వంతెన పరిస్థితి బాగోలేదని ముందే హెచ్చరికలిచ్చినా అధికారులు పట్టించుకోలేదని వాళ్లు విమర్శిస్తున్నారట. మౌలిక సదుపాయాల తనిఖీలు అవి కూడా సరిగ్గా జరగట్లేదని ఆరోపిస్తున్నారని ఈ మూలం పేర్కొంది. ఓహ్! అయితే మేమిక్కడ కేవలం మూలంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే చెప్తున్నాం. ఇందులో మా సొంత అభిప్రాయాలు ఏమీ లేవు. రాజకీయ వ్యాఖ్యలు చేయడం మా ఉద్దేశ్యం కాదు. అది సరే, కానీ ఈ విషయం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మూలం ఇంకో సంఘటన గుర్తుచేస్తోంది. దేనిని? సరిగ్గా 2 ఏళ్ల క్రితం గుజరాత్లోనే మోర్బీలో తీగల వంతెన కూలిపోయింది, గుర్తుందా? అవునవును, గుర్తుంది. అప్పుడు కూడా చాలామంది 100 మందికి పైగా చనిపోయారు కదా. అవును, 140 మందికి పైగా. ఇప్పుడు ఈ గంభీర ఘటనను ఆ మోర్బీ ఘటనతో పోలుస్తూ ఈ మూలం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంటే ఇది కూడా అలాంటిదేనా అని? అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఇలాంటివి మళ్ళీ జరగడానికి ఏమైనా వ్యవస్థాగత లోపాలు ఉన్నాయా అని. ఓ, అంటే ఇది కేవలం నిర్లక్ష్యమా, లేక ఇంకా లోతైన సమస్య ఉందా అని? అసలు పాయింట్ అదే. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణలో, భద్రతా ప్రమాణాల్లో ఏమైనా దీర్ఘకాలిక సమస్యలున్నాయా, వాటిని పట్టించుకోవట్లేదా అనే కోణంలో ఈ మూలం ప్రశ్నలు సంధిస్తున్నట్టుంది. మోర్బీ లాంటి పెద్ద దుర్ఘటన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటిది జరిగిందంటే మనం పాఠాలు నేర్చుకోవడంలో ఎక్కడో లోపం ఉందా అనే అనుమానం వస్తోంది గదా. నిజమే. మళ్ళీ చెప్తున్నా, ఇవి మూలంలో కనిపిస్తున్న ప్రశ్నలు, సూచనలు మాత్రమే. అర్థమైంది. మొత్తం మీద చూస్తే ఈ గంభీరావంతన ఘటన, దానివల్ల ప్రాణనష్టం, ఆ తర్వాత అనుమానిస్తున్న కారణాలు, వర్షాలు, నిర్మాణలోపాలు, అటు సహాయక చర్యలు, ఇటు ప్రతిపక్షాల ఆరోపణలు, అన్నిటికంటే ముఖ్యంగా మోర్బీతో పోలిక, ఇవన్నీ కలిపి చూస్తే పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక వార్త కాదు. మనం మౌలిక సదుపాయాల భద్రత గురించి, ప్రభుత్వాల బాధ్యత గురించి, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే దాని గురించి ఆలోచించాల్సిన సమయం ఇది అని ఈ మూలం స్పష్టంగా చెప్తోంది. ఏదైనా జరిగాక స్పందించడం కంటే జరగక ముందే నివారించడం ముఖ్యం కదా. ఆ విషయం గుర్తొచ్చేలా చేసింది ఈ ఘటన. అవును. ఈ సమాచారమంతా విన్నాక ఈ మూలం మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతోంది. వ్యవస్థలో మార్పు రావడానికి, మన రోడ్లు, వంతెనను సురక్షితంగా ఉండటానికి ఇంకా ఇలాంటి ఎన్ని గంభీరాలు, ఎన్ని మోర్బీలు చూడాల్సొస్తోంది? దీని గురించి మనందరం ఆలోచించాలి.